హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. సీనియర్ సిటిజన్లందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒక సూపర్ గుడ్ న్యూస్ని అయితే ప్రకటించింది. ఆ పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆన్లైన్ విధానం వృద్ధులు అందరికీ తెలియక ముప్పు తిప్పలు పడుతూ కలియుగ దైవ దర్శనం నోచుకోలేక ఒకంత ఇబ్బందులు అయితే గురవుతున్నారండి. వృద్ధులు నరకయాతనైతే అనుభవిస్తున్నారు. ఇక దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళిన భక్తులకి గత ప్రభుత్వం దూరం చేసి సంస్కృతి సాంప్రదాయాలకు తిలోదాకాలు ఇచ్చిన స్థానంలో భక్తుల కోసం వాటిని పునరుద్ధరణ చేసింది టీటీడీ అయితే. ఇక సీనియర్ సిటిజన్లకి టీటీడీ మంచి శుభవార్తనైతే తీసుకొచ్చిందండి. వెంకటేశ్వరుని ఉచిత దర్శనం సీనియర్ సిటిజన్ల కోసం 2 స్లాట్లను ఏర్పాటు చేశారు. ఒకటి ఉదయం 10 గంటలకి, మరొకటి మధ్యాహ్నం 3 గంటలకి. మీరు ఫోటో ఐడితో వయస్సు రుజువును సమర్పించాలి మరియు S1 కౌంటర్లో సమర్పించాలండి. వంతెన కింద గ్యాలరీ నుండి ఆలయం కుడివైపు గోడకి రోడ్డు కూడా దాటుతుంది. ఇక ఏ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. మంచి సీటింగ్ ఏర్పాటు అందుబాటులో అయితే ఉందండి. మీరు లోపల కూర్చున్నప్పుడు వేడి సాంబార్ అన్నం మరియు పెరుగన్నం, వేడి పాలు కూడా అందించబడతాయి. ప్రతిదీ ఉచితం అండి. మీరు 20 రూపాయలు చెల్లించి మాత్రమే 2 లడ్డూలను అయితే పొందుతారు. మరిన్ని లడ్డూల కోసం అయితే 25 రూపాయలు ప్రతి లడ్డూకు. టెంపుల్ ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుండి కౌంటర్ వద్ద మిమ్మల్ని డ్రాప్ చేయడానికి బ్యాటరీ కార్లు కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. దర్శన సమయంలో అన్ని ఇతర క్యూలు నిలిపివేయబడతాయి. ఓన్లీ సీనియర్ సిటిజన్స్కి ఎటువంటి ఒత్తిడి లేకుండా దర్శనం మాత్రమే అనుమతించబడుతుంది. భగవంతుని దర్శనం తర్వాత మీరు 30 నిమిషాల్లోపు దర్శనం నుండి బయటకు రావచ్చు. ఏదైనా సమస్య ఉన్నట్లయితే హెల్ప్ లైన్ నెంబరు తిరుమలకు సంబంధించి 087722777777ని సంప్రదించాలండి. ఈ విధంగా సీనియర్ సిటిజన్లకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.